వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఈరోజు మనతో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ గారు మనతో పాటు ఉన్నారు. చాలా విషయాల గురించి మాట్లాడింది సార్తోని. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. బాగున్నారు సార్? బాగుంది సార్, గత వారం రోజుల నుంచి ఎవరైతే ప్రవీణ్ ప్రగడాల ఫాస్టర్ గారి గురించి చాలా రకరకాలుగా వినిపిస్తుంది. మనకి ఏంటంటే ఇప్పుడు విజయవాడకి అతను వెళ్ళక ముందే ఆల్రెడీ ఒకసారి రోడ్డు ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. అతను ఆల్రెడీ డ్రింక్ చేసి కూడా ఉన్నాడని చెప్పి అంటున్నారు. దీనిపై మీరు ఏమంటారు సార్? అంటే ఇప్పుడు వాస్తవాలు పోలీసులు చెప్పాలి. లేకపోతే పోలీసులు కూడా ఏంటంటే వాస్తవాలు చెప్పట్లేదని చెప్పేసి క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తున్నాయి. సో ఏది ఏమైనప్పటికీ అక్కడ అది వేరే వాళ్ళు హత్య చేశారు 7గురు. అది కూడా బీహార్ వాళ్ళతో హత్య చేయించారు. విజయవాడలో జరిగింది ఈ పరిణామం అంతా. అక్కడికి వెళ్ళి వేరే అంటే అతని రూపంలో అతని బట్టలు వేసుకుని ఇంకో అతను డ్రైవ్ చేశాడని చెప్పేసి ఆరోపణ చేస్తున్నారు అంతా. సో వాస్తవాలు అనేటివి చివరికి తేల్చాల్సింది వీళ్ళే, పోలీసులే. ఎందుకంటే న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ అనేదాన్ని మనము ఈరోజు నిర్మాణం చేసుకున్నాం కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇవి చాలా కీలకమైనవి. కాబట్టి ఎవరికైనా అనుమానాలు ఉంటే ఖచ్చితంగా పోలీసు వారే చెప్పారు, ఐజీ గారే చెప్పారు, మీకు ఏమున్నా అనుమానాలు మాకు ఇవ్వండి అని. సో కాబట్టి ఆ అనుమానాలన్నీ కూడా వారికి ఇస్తేనే బెస్ట్. ఇప్పుడు బయట ఏదో సోషల్ మీడియాలో మాట్లాడినంత మాత్రాన అది వాస్తవాలు అవునా కాదనేది మన జడ్జి నిర్ణయించలేరు కదా. జడ్జి గారు నిర్ణయించి ఎవరి ద్వారా నిర్ణయిస్తారు? ఎక్కడైతే పోలీస్ వాళ్ళు ఇచ్చే ఎవిడెన్స్ మీద ఉంటుంది అది. సో కాబట్టి అపోజిషన్ ప్రాసిక్యూషన్ కూడా ఉంటుంది. సో మీరు ఏదైనా ఉంటే నాకు ఇవ్వండి అని చెప్తున్నాడు ఆయన, పోలీసే చెప్తున్నారు. కాబట్టి మీకు ఏ ఆధారాలు ఉన్నా, ఎవరి దగ్గర ఎట్లాంటి ఆధారం ఉన్నా నాకు ఇవ్వండి అన్నప్పుడు మరి అక్కడికి ఇస్తే బెస్ట్ కదా. ఇచ్చేసి ఇది మీదగా వాళ్ళు ఇగో ఇది మేము సేకరించిన ఆధారం, మా దగ్గర ఉన్న ఆధారం అని చెప్పి చెప్పచ్చు. కానీ అంతేగాని ఖాళీ సోషల్ మీడియాలో లీక్ అయినంత మాత్రాన ఇవాళ రేపు అంతా మార్ఫింగ్ కూడా ఉంటుంది సోషల్ మీడియాలో. కాబట్టి ఈ సోషల్ మీడియానే పూర్తి స్థాయిలో నమ్మలేము కదా. కాబట్టి అట్లాగే పోలీసులు ఇచ్చింది కూడా కరెక్ట్ అని కూడా నమ్మలేము. సో అల్టిమేట్గా నమ్మాల్సింది ఎవరంటే న్యాయ వ్యవస్థ. న్యాయ వ్యవస్థ ఇవన్నీ విన్న తర్వాత, పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసిన తర్వాత, చివరికి మ్యానిపులేషన్ ఏమైనా జరిగిందా లేదా, బయట వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉన్నారా ఈ హత్యలో లేరా అని చెప్పి, లేదా యాక్సిడెంట్ అయినా, సో ఇవన్నీ కూడా తేల్చాల్సింది పూర్తిగా లాస్ట్కి న్యాయ వ్యవస్థ. కాబట్టి ఇప్పటికీ కూడా మనకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. చాలా విషయాలలో న్యాయ వ్యవస్థ చాలా వరకు న్యాయం చేసిందని చెప్పుకోవాలి. బట్ దళితుల విషయంలో చాలా వరకు అన్యాయమే జరిగిందనేది మనకు చాలా కేసులలో, కారంచేడు, చుండూరు, పదిరికుప్పం ఇట్లాంటి కేసులలో చాలా కేసులలో అన్యాయమే జరిగింది, మనకు తీర్పు సరిగా రాలేదని అన్నారు కదా. మరి దళితుడైన ప్రవీణ్ పగడాల విషయంలో కూడా అదే జరుగుతుందేమో, లేదా జరగకపోవచ్చు, న్యాయమే జరుగుతుందేమో, అంతా కూడా కాలం నిర్ణయిస్తుంది. సో కాబట్టి ఇప్పటికైనా నేను ఒక లా ప్రొఫెసర్గా న్యాయ వ్యవస్థను ఖచ్చితంగా నమ్మాలి, నమ్ముతా కూడా. ఖచ్చితంగా పోలీసులు నిష్పక్షపాతంగా ఎవరి దగ్గర ఆధారం ఉన్నా స్వీకరించి ఆ ఆధారాన్ని ప్రొడ్యూస్ చేసి తప్పకుండా అక్కడ నిజాలు, ఒకవేళ ఆయన యాక్సిడెంట్లో చనిపోయిందంటే ప్రూవ్ చేయండి, లేదా ఆయన హత్య చేశారు ఎవరంటే ప్రూవ్ చేయండి. చేయాల్సిన బాధ్యత పూర్తిగా పోలీసులది. దగ్గర పోలీసు వాళ్ళు 200-300 సీసీ కెమెరాలను పరీక్షించినట్టు తెలుస్తుంది. ఏదైతే విజయవాడకి రాకముందే ఆల్రెడీ ప్రమాదం జరిగింది, బుల్లెట్ బండికి మన హెడ్లైట్ కూడా లేదు అని చెప్పి అంటున్నారు. ఒక ఎస్ఐ గారు కూడా, ట్రాఫిక్ ఎస్ఐ గారు కూడా మాట్లాడారంట అతనితో. అదే ట్రాఫిక్ ఎస్ఐ గారు ఇంకో వీడియోలో చెప్పారు, అట్లాంటి తాగలేదు ఆయన, అట్లాంటిది ఏం తీసుకోలేదని ఇంతకుముందు ఒక వీడియో కూడా రిలీజ్ చేసినట్టు ఉన్నది. మరి కొంతమంది తాగిందని నడిపారంటున్నారు. సో కాబట్టి అదే అల్టిమేట్ గా ఎవరు ఇవన్నీ చేయాలి అంటే పోలీసులు కదా చేయాల్సింది, నిర్ధారించాల్సింది పోలీసులు. కాబట్టి సో పోలీసులు ఖచ్చితంగా ఈ విషయంలో కొంచెం సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ, ఒక మత సంబంధమైన ఇష్యూ. కాబట్టి సో సెన్సిటివ్ ఇష్యూస్ ఎప్పుడు కూడా పూర్తిగా ఒక మతాలను, విద్వేషాలను రెచ్చగొట్టేటట్టు ఉండదు. సో ఈ ఒక మతాన్ని నా దృష్టిలో అన్ని మతాలు సమానం. సో కాబట్టి ఏ మతం గొప్ప కాదు, ఏ మతం తక్కువ కాదు. కాబట్టి మానవత్వం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక మనిషి చావడం అనే దాన్ని మనం ఎక్కువగా సీరియస్గా తీసుకోవాలి. దాన్ని చావడానికి యాక్సిడెంట్ బాధ్యుడైతే ఎవరేం చేయలేరు, దానికి ఆయనే బాధ్యత వహించాల్సి వస్తుంది. సో లేదంటే గుద్దిన కారో గుద్దింది ఏదో అది బాధ్యత వహించాల్సి వస్తుంది. అక్కడ ఎస్ఐ గారు చెప్పిన ప్రకారం అలాగే ఒక హోటల్కి సంబంధించిన ఒక అబ్బాయి కూడా చెప్పాడు, అతనికి బండి నడిపే ఓపిక కూడా లేదు, ఒక 3 గంటలు పార్క్ లో కూడా పండుకున్నాడు. అదే అదంతా ఫేక్ అని చెప్పి అంటున్నారు కదా వీళ్ళు. వాళ్ళు పాస్టర్స్ సంఘాలు కానీ కొంతమంది కానీ ఏమంటున్నారు, అది ఫేక్, అది ప్రవీణ్ పరగడాలు కాదు, ఆయన ఇంకొక తాగబోతోడే దాంట్లో వచ్చాడు, ఆయనను పెట్టారని చెప్పేసి అంటున్నారు కదా. సో వాస్తవం ఏంది అనే దాన్ని మనం
గమనించాలి. ముఖ్యంగా కొంతమంది ముందే ఆయన అంటే ఇంకా పోలీసు వాళ్ళు ఏమో ప్రకటించక ముందే ఆయన తాగి చచ్చిపోయిండని కొంతమంది ప్రకటించారు. సరే అదే తాగి చచ్చిపోయిండు అన్నారు. యాక్సిడెంట్లో తాగి చచ్చిపోయిండు అన్నారు. అంటే పోలీసు వాళ్ళు చెప్పకముందు వీళ్ళకంటే తెలుస్తుంది తాగి చచ్చిపోయిండని. అసలు ప్రవీణ్ పగడాల గారిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఇప్పుడు ఒరిస్సా నుంచి కూడా పిలిపించారు, కొంతమంది కిల్లర్స్ వచ్చారని చెప్పి కూడా అంటారు. అసలు ఎవరికి అవసరం ఉంది? అదే మిస్టరీగా ఉంది. ఇప్పుడు ల్యాండ్ విషయంలో జరిగిన గొడవన ఆయన ఏదో 5 కోట్లు పెట్టి ఒక ల్యాండ్ తీసుకుంటుండు, బైబిల్ కాలేజ్ పెట్టడానికి అనేది ఆ అంశం ఏదైనా చర్చగా వచ్చిందా? దాంట్లో ఏదైనా గొడవలు అయినాయా? సంథింగ్ జరుగుతుంది కదా, అట్లాంటి వాటిలో కూడా ట్రాన్సాక్షన్స్ కాడ కూడా కొంచెం కూడా జరుగుతుంది ఏదైనా ప్రాబ్లం ఉంటే. అదేమైనా జరిగిందా? లేదంటే ప్రవీణ్ గారు ఈయన మత బోధకుడు, బాగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాడు, మత మార్పులు చేస్తున్నాడు అని చెప్పి పడని హిందుత్వ సంఘాలు కొన్ని చేశాయా? దీని వెనుక ఉన్నాయా? అట్లా ఎట్లాగే ఒక షమి అనే ముస్లిం అతనికి కూడా గతంలో ఏదో ప్రాబ్లం, వీళ్ళిద్దరికి మధ్యలో గొడవలు, అతను ఎవరిని ఇచ్చాడు సార్, నాకు ఎలాంటి సంబంధం లేదు, అతను కొన్ని విషయాల్లో మాట్లాడిన దానికి నేను మాట్లాడవలసి వచ్చింది, క్షమాపణ అడిగింది కాబట్టి చెప్పాడు, తెర మీదకి వచ్చింది కదా. ఇట్లా రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి కాబట్టి సో వాటి అన్నిటికీ సమానం చెప్పాల్సింది పోలీసులే, రాష్ట్ర ప్రభుత్వం, అందులో హోమ్ మినిస్టర్ అనిత గారు దళితురాలు. సో కాబట్టి పూర్వపు క్రిస్టియన్ అని కూడా చెప్తున్నారు. కాబట్టి వారు బాధ్యత ఎక్కువ తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఎట్లాగూ ఆయన పోలీసు ఆఫీసరే చెప్పాడు కంటిన్యూగా, సార్ ముఖ్యమంత్రి గారు దీన్ని పర్యవేక్షిస్తున్నారు ఈ కేసులని. సో కాబట్టి ముఖ్యమంత్రి గారే స్వయంగా ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి హోమ్ మినిస్టర్ గారు సీరియస్గా ఇంకా దీన్ని తీసుకొని ఖచ్చితంగా ఇది ప్రవీణ్ పగడాలలో ఏం జరిగింది, న్యాయం, యాక్సిడెంటా, హత్యనా, ఏదో ఒకటి తొందరగా తెలిస్తే ఇప్పుడు జనాలకు కూడా ఒకటి ఉంది కదా, ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తం చేసి పలు వీడియోలు, చాలా వీడియోలు మామూలుగా వస్తున్నాయి, అసలు ఫోన్ తెరిస్తే చాలు అవే వస్తున్నాయి. కాబట్టి దీంట్లో ఇమీడియట్లీ ఇంకా జాప్యం చేయకుండా పోస్ట్ మార్టం రిపోర్ట్ త్వరగా తెప్పించి ఏం జరిగిందో చెప్పి, అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఆయన తాగిండే ఒకవేళ వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే బలవంతంగా శవం ఆయన బలవంతంగా తాగిపించింది అనేది కూడా అంటున్నారు. ఒకవేళ ఆయన బలవంతంగా కొట్టి తాగిపించారంటే అప్పుడు ఒకవేళ కొట్టి తాగిపించినా కూడా బాడీలో ఉంటుంది ఆల్కహాల్ ఉంటుంది కదా, కాబట్టి అట్లా కూడా మరి బాడీలో ఆల్కహాల్ కూడా ఉంది కాబట్టి ఆల్కహాల్ వల్ల చనిపోయింది అనేది కూడా రిపోర్ట్ వస్తాయి కదా. సో వీటన్నిటి దృష్ట్యా మొత్తంగా పోలీసులు అయితే చాలా సీరియస్ కష్టపడుతున్నారు ఆ విషయంలో. వాళ్ళని మనం ఏం పెద్దగా శంకించాల్సిన అవసరం లేదు. బట్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకా కొంచెం సీరియస్గా తీసుకొని ఈ కేసును తొందరగా దీనికి ఏమన్నా చిక్కుముడి ఇప్పగలిగితే కొంచెం వాస్తవాలు ఇందాక బయటకు వస్తాయి. కాకపోతే కొన్ని రోజులు ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ అనేది ఉంటుంది కామన్గా. ఇక్కడ ఒక పెద్ద లక్షలాది మంది వేలాది మంది ఫాలోవర్స్ ఉన్న నాయకుడు కాబట్టి, ప్రీచర్ కాబట్టి, బోధకుడు కాబట్టి కొంచెం ఎట్లయినా బాధ ఉంటుందని కాదు. చాలా మంది తెలిసి తెలియక మొన్న ఎవరైతే ప్రవీణ్ పగడాల గారి ఆ చర్చిలో బాడీని పెట్టినప్పుడు కూడా చాలా మంది కొంచెం ఆవేశంగా పవన్ కళ్యాణ్ గారు చేపించారు, పవన్ కళ్యాణ్కి సంబంధం ఏంటి, ఎందుకు పవన్ కళ్యాణ్ గారి పేరు తీసుకొచ్చారు చాలా మంది? అది కేఏ పాల్ గారే అంటున్నారు ఆ మాట ఎక్కువ, మిగతా వాళ్ళకంటే కూడా. పవన్ కళ్యాణ్ గారికి ఏం అవసరం? అదే అది మరి పవన్ కళ్యాణ్ గారికి ఏం అవసరం ఉంటుంది అనే సనాతన ధర్మం పేరు మీద ఈ మధ్యలో తిరుగుతుండే కదా, దానికి ఏమైనా అడ్డం వస్తుందా? పవన్ కళ్యాణ్ గారు ఇంత సీరియస్గా అయిన బాగా అక్కడ ఆ ప్రాంతాల్లో చర్చిలు కట్టడము, లేదా బైబిల్ కాలేజ్ కట్టడము, ఇట్లాంటివి చేస్తూ ఉంటే హిందూ మతానికి కొంత థ్రెట్ వస్తుంటుంది కదా అనేది ఎట్లా ఏమన్నా జరిగిందా? సరే, ఇప్పుడు దీన్ని ఈ ప్రవీణ్ పగడాల గారి ఇప్పుడు ఏదైతే మృతి ఉందో దీన్ని ఆసరగా తీసుకొని చాలా మంది రాజకీయం చేస్తున్నారు. ఏదైతే ఇప్పుడు హిందూ, క్రిస్టియన్స్, ముస్లిం అని ఇప్పుడు బాగా ఇది డిస్కషన్ నడుస్తుంది. ఇవైతే తప్పు అంటున్నాను నేనైతే. ఎక్కువ ఇప్పుడు ఒక మతాన్ని ద్వేషించడం అనేది అది తప్పు. కొన్ని జరుగుతాయి. ఇప్పుడు కొంత సంఘంలో ప్రతి మతంలో కొంతమంది వేదవాళ్ళు ఉంటారు, అంటే అది ఏ మతమైనా కావచ్చు, అది క్రిస్టియన్ మతమా, హిందూ మతమా, ఇస్లామా, ఏ మతమైనా కావచ్చు. కొంతమంది వేదవులు చేసే తప్పును మొత్తం మతానికి ఎట్లా అంటగలుగుతామా? దీన్ని ఆసరా చేసుకుని కొంతమంది అదే ఇప్పుడు తప్పు అంటున్నాయి, ఆ విషయాలు తప్పు అంటున్నాను. ఏమంటున్నానంటే ఎవరైనా సరే ఇప్పుడు ఏ వ్యవస్థలైనా కొంతమంది నేరస్తులు ఉంటారు, అంతకని మొత్తం సమాజం మొత్తం నేరం కాదు కదా, ఆ మతం అంతా తప్పుది కాదు కదా. సో తప్పుడు చేసే వ్యక్తులను మనం మాట్లాడాలి, కానీ ఆ మతాన్ని మనం ఎట్లా టార్గెట్ చేస్తాం? తప్పు కదా. ఇప్పుడు నేను దాన్ని మాత్రం నేను సపోర్ట్ చేయను.
అంటే క్రిస్టియానిటీలో ఉంటారు, ఇస్లాంలో ఉంటారు, హిందూ మతంలో ఉంటారు, అన్ని మతాలలో కొంతమంది నేరస్తులు ఉంటారు. ఆ నేరస్తులు చేసే పని మొత్తం మతానికే అంటగడితే ఎట్లా? సో కాబట్టి మతం వేరు, మతానికే పూర్తిగా అంటగట్టడం అనేది దాన్ని కరెక్ట్ కాదు. దాంట్లో ఎవరు చేశారు, చేసిన వాళ్ళని శిక్షిద్దాం, చేయకపోతే యాక్సిడెంట్గా ఒకవేళ నిర్ధారణ అయితే ఒప్పుకుందాం. అంతేగాని మొత్తంగా మతానికి అంటగట్టడం ఇది అది తప్పు కదా. ఇప్పుడు మొత్తానికి అంటగట్టడం అనేది నేను ఒప్పుకోను దాన్ని. ఆ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రతి మతంలో ఇట్లాంటి ఎమోషన్స్ క్రియేట్ చేసే వాళ్ళు ఉంటారు, ఆ మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఏ మతమైనా సరే ఖచ్చితంగా మతం మానవత్వం కంటే గొప్పది మతం కాదు. నా దృష్టిలో మనిషే గొప్పవాడు. అంతే. సో మానవత్వ విలువలు గొప్పవి, తర్వాతనే మతం. మనం అనుకున్నది మతం కాదు. మనం ఎవరైనా ఎవరికి వాళ్ళ సొంత మతాలు ఉంటాయి, వాళ్ళ అభిప్రాయాలను గౌరవించాలి. ప్రతి మతం కూడా భారత రాజ్యాంగం ప్రకారం సమానమే కదా. సో కాబట్టి మనం మనిషిగా చూద్దాం, మతాన్ని మతంగా చూద్దాం, మానవత విలువలు. పోస్ట్ మతం ఇంకా ఎన్ని రోజులు పడుతుంది సార్ రావడానికి? యాక్చువల్గా 3 రోజులు కూడా తెప్పియచ్చు. కాకపోతే అంటే టెస్టులు ఉంటాయి కదా బాడీలో, టాక్సిక్ టెస్ట్, తర్వాత ఇంకా మిగతా టెస్టులు అన్నీ ఉంటాయి కదా. అవన్నీ రావాలంటే ఆయా డిపార్ట్మెంట్కి పంపిస్తూ ఉంటారు. ఆయా డిపార్ట్మెంట్లలో అవి చాలా వస్తూ ఉంటాయి కదా. ఇది ఒక్కటే ఉండదు కదా. వాళ్ళ హాస్పిటల్లో సిబ్బందికి కూడా చాలా ఒత్తిడి ఉంటా అంటారు. సో కాబట్టి ఇట్లాంటి కేసులు బోర్డు అని ఉంటాయి. ఇప్పుడు యాక్సిడెంట్ కేసులు ఉంటాయి, సూసైడ్ కేసులు ఉంటాయి, రకరకాల కేసులు ఉంటాయి. ఇవన్నీ కూడా అక్కడికే పోవాలి కదా, ఫోరెన్సికే పోవాలి కదా. సో ఫోరెన్సిక్ లో పెద్ద క్యూ ఉంది అనుకోండి, ఇమీడియట్లీ సరే ఇది కేసు చాలా ఇంపార్టెంట్ గా అయినా కూడా కొంత టైం అయితే పడుతుంది కదా. సో అట్లీస్ట్ మినిమం 3 రోజులైనా పడుతుంది కదా, 3-4 రోజులైనా పడుతుంది. ఇప్పుడు మన ప్రవీణ్ పగడాల గారి బాడీని చర్చిలో పెట్టారు కదా సార్. అసలు అంటే మామూలుగా ఇప్పుడు హిందూ ధర్మంలో కానీ లేదంటే మామూలుగా చనిపోయిన బాడీని టెంపుల్ లోపల తీసుకెళ్లారు, మరి క్రిస్టియన్స్ లో ఇలా లోపల తీసుకెళ్తారు, తీసుకెళ్ళచ్చు. దానికి ఏముండవు సార్? వాళ్ళకి ఎలా ఉంటాయి సార్ అసలు? అంటే జనరల్ గా చర్చిలలో చాలా మంది సెంటర్లో తీసుకొచ్చి బాడీని ప్రేయర్ చేస్తారు కదా, చర్చిలో బయట పెట్టారు. చనిపోయిందని దానికి అంత పెద్ద ప్రియారిటీ పడదు, ఎందుకంటే వాళ్ళు చనిపోయినా కూడా మానవ హక్కులు ఉంటాయి. ఒక మనిషి చనిపోయిన తర్వాత సమాధిలోకి పోయినా నీకు హక్కు ఉంటుంది. ఎట్లా అంటే రేపు నీకు ఇల్లీగల్ ఎవరైనా మర్డర్ చచ్చిపోయినా లేకపోతే ఎట్లా చనిపోయినా మళ్ళీ అంటే ప్రూవ్ చేసుకునే హక్కు కూడా ఉంటుంది. సో కాబట్టి మనిషికి ఇది చాలా ఇంపార్టెంట్ ఇస్తుంది. చనిపోయిందా, మనిషి చనిపోయారు కదా, బూడిదే కదా, బయట పెట్టాలి కదా అనే ఇతర మతాల సాంప్రదాయాలాగా కాదు. క్రిస్టియానిటీలో డెడ్ బాడీని కూడా చర్చిలో పెడతాం, ఎలాంటి ప్రాబ్లం. అప్పుడు చర్చిలో పెట్టినప్పుడు కొన్ని ప్రేయర్స్ లాంటివి చేస్తారు సార్, ఏంటి సార్ అవి? ప్రేయర్స్ ఏముంటుందండి, ఇప్పుడు జనరల్ గా ఆత్మ పరమాత్మతో పోతూ అనే ప్రతి ధర్మం చెప్తాయి కదా, సేమ్ అవే ఉంటాయి అక్కడ కూడా అంతే. ఇప్పుడు దేవుడు దగ్గరికి వెళ్ళిపోయాడు, సో ఈయన పరిశుద్ధ లోకం పరలోకం పోయాడు, అట్లా ప్రేయర్స్ ఉంటాయి అంతే. సరే, ఇంకోటి ఇప్పుడు కొంచెం ఈ 2-3 రోజు నుంచి చాలా హాట్ టాపిక్ నడుస్తుంది. మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిని ఏలం, ఎవరైతే రేవంత్ రెడ్డి గారు గతంలో భూములు అమ్మకూడదని చెప్పారు, మరి అదే రేవంత్ రెడ్డి గారు ఈరోజు భూములు ఏలపాటగేశారు. కొంతమంది విద్యార్థులు కూడా ఆందోళన చేస్తుంటే పోలీసులు వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం జరిగింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. చాలా మంది మూర్ఛపోయి కింద పడి విద్యార్థులు. దీన్ని ఎలా చూడొచ్చు సార్ అసలు? ఇది అదే నేనేమంటానంటే, ఇప్పుడు విశ్వవిద్యాలయాల భూములు అమ్మడం వల్ల ఫస్ట్ అక్కడ విశ్వవిద్యాలయాన్ని విస్తరించడానికి భూమి దొరకదు మనం భవిష్యత్తులో. ఇప్పుడు ఒక్కొక్క విశ్వవిద్యాలయంలో అనేక డిపార్ట్మెంట్లు ఉంటాయి, అందులో సెంట్రల్ యూనివర్సిటీ అంటే చాలా ఫండ్స్ వస్తాయి. ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ యూనివర్సిటీ. సో కాబట్టి వచ్చిన ప్రతి ఫండ్కి కూడా ఒక భూమి ఉంటే అక్కడ రీసెర్చ్ సెంటరు లేకపోతే ల్యాబొరేటరీ ఇంకేదో కట్టచ్చు, కాలేజు ఏదైనా కట్టచ్చు. సరే ఇప్పుడే తీసేస్తే ఇంకో 100 ఏళ్ళకు 200 ఏళ్ళకు సరిపోయేంత వాళ్ళు ఇప్పుడు ఒక 1000 ఏళ్ళకు సరిపోయేటట్టుగా నిజాం ఉస్మానియా కట్టించారు, అవునా? అట్లాగే అది కూడా అంతే. 1970లో వచ్చిన ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం కారణంగా, తెలంగాణ ఉద్యమం కారణంగా వచ్చింది కాబట్టి, సో ఆ ఉద్యమంలో భాగంగా తెలంగాణ ప్రజల కోసం ఒకటి ఉండాలని చెప్పేసి ఇక కట్టారు, తెలంగాణ ఆంధ్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా. సో అట్లాంటి విశ్వవిద్యాలయం కూడా 1000 ఏళ్ళ వరకు ఉండాలి కదా. ఉండాలంటే మరి ఆ కేటాయించిన భూమి అయితే అట్లే ఉండాలి కదా. సో కాబట్టి వాళ్ళు అమ్ముకునే హక్కు అయితే నీకు లేదు కదా, ముఖ్యమంత్రి గారికి అయితే లేదు, అమ్ముకునే హక్కు లేదు. ఈవెన్ విశ్వవిద్యాలయము వీసీ రిజిస్ట్రార్లో కూడా లేదు, ఎందుకంటే భవిష్యత్ అవసరాల దృష్ట్యా వచ్చే భవిష్యత్ తరాల కోసం అది. అంతేగాని అమ్ముకొని గవర్నమెంట్ నడుపుతారనడానికి ఇంకా రకరకాల భూములు ఉంటాయి. పాడుబడ్డ భూములు, పూర్వంబొక్క భూములు ఉంటాయి, ఇంకా రకరకాల కబ్జా భూములు ఉంటాయి. చాలా కబ్జా చేశారు కదా గత ప్రభుత్వంలో, మీరే అన్నారు కదా, కమిషన్లు కూడా వేశారు కదా. అవి అమ్ముకోండి, ఇప్పుడు అవి అమ్ముకోండి. ఆ కబ్జాల భూములు ప్రభుత్వ భూములు కబ్జా చేశారు, సో అది తీసుకొచ్చి అవి అమ్ముకోండి, వేల పెట్టేసేయండి. అంతేగాని యూనివర్సిటీ భూములు ఎట్లా అమ్ముతారండి?
అది కరెక్ట్ కాదు. గతంలో ముఖ్యమంత్రి గారు, ఇదే ప్రస్తుత ముఖ్యమంత్రి గారు గతంలో ప్రతిపక్ష నేతగా ఉండి మీరే వ్యతిరేకించారు. వాదించారు. అవును. మరి మీరే అన్నారు శ్మశాన వాటికలకు కానీ మిగతా వాటికలకు కానీ ప్రభుత్వంలో అమ్మద్దు, చాలా అవసరాలు కావాలి, అది 100 ఏళ్ళకు 1000 ఏళ్ళు సరిపోయేటట్టుగా ప్రభుత్వాలు ఆలోచన చేసినాయి అంటే అన్న మీరే అమ్మితే ఎట్లా? కరెక్ట్ కాదు. అది పర్యావరణానికి ఇబ్బంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇబ్బంది, భవిష్యత్తు దృష్ట్యా ఉస్మానియా మన సెంట్రల్ యూనివర్సిటీ భవిష్యత్తు డెవలప్మెంట్ దృష్ట్యా కూడా ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయాన్ని విరమించుకుంటే మంచిది. దీనిపై మన ఎవరైతే ఇప్పుడు బండి సంజయ్ గారు సెంట్రల్ సహాయక మినిస్టర్గా ఉన్నారు, అతను కొన్ని వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు అమ్ముతుంటే విద్యా కమిషన్ చైర్మన్లు ఏం చేస్తున్నారు, దీనిపై ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. కరెక్టే కదా, అది కరెక్టే కదా. ఇప్పుడు ఆయన బండి సంజయ్ గారు అంటున్నది తప్పేం కాదు కదా. విద్యా కమిషనర్ గారు పెట్టింది ఎందుకు? ఈ భూములను పరిరక్షించడం కోసం. విద్యా కమిషన్ అనేది స్పందించాలా, తప్ప ఎందుకు మాట్లాడతారు? విద్యా కమిషన్ చైర్మన్ మాట్లాడాలంటున్నా, మాట్లాడాలి. విద్యా కమిషన్ చైర్మన్ గారు ఆకునూరు మురళి గారు చాలా ఉద్యమాన్ని తీసుకొచ్చి ఉద్యమం చేసి మరి ప్రభుత్వాన్ని మార్చగలడం ఆయన పాత్ర వహించినప్పుడు, మరి ఇదే ప్రభుత్వం విశ్వవిద్యాలయాల భూములు అమ్ముతున్నప్పుడు ఎందుకు మాట్లాడడం? తప్పకుండా మాట్లాడాలి. ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉంది. నిన్న పండుగ పూట పిల్లల మీద లాఠీ చార్జ్ చాలా మంది అసలు మరి దారుణంగా లాక్కెళ్ళారు పోలీసులు. అవును, అది తప్పది. ఇప్పుడు ఉస్మానియాలో కూడా మేము 20 ఏళ్ళు పనిచేసినాం కదా. చేసినప్పుడు కూడా ఇక్కడ కూడా అంటే మేము టీచింగ్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ కూడా ఇక్కడ భూములు అమ్మాలని గత ప్రభుత్వం చూసినప్పుడు కూడా కొట్లాడినాము, వ్యతిరేకించాము ఆ నిర్ణయాన్ని కూడా. సో ప్రభుత్వం వెనుకపోయింది. ప్రభుత్వం ఉస్మానియా భూములను ఇవాళ కేటాయించాలి డబుల్ బెడ్రూమ్లకు అనుకున్నది, కానీ ఎప్పుడైతే ఉద్యమం పీక్ స్టేజ్కి వచ్చిందో అప్పుడు వెనుకపోయింది. ఇప్పుడు కూడా వీళ్ళు కూడా విశ్వవిద్యాలయాల జోలికి ఎందుకంటే మిగతా చాలా భూములు ఉన్నాయి కదా. ఇవాళ కబ్జా గురైన భూములు బోల్డెన్ ఉన్నాయి. మరి అవన్నీ తీసుకొచ్చి వాటిని అమ్ముకోవచ్చు కదా. 100 ఎకరాలు ఇప్పుడు ఖాళీ దళితులు నా దగ్గరకు వచ్చారు. వాళ్ళ ఈ దాదాపు 24 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు వాళ్ళ ఈ కబ్జా గురైనాయని చెప్తున్నారు వాళ్ళు. మరి దాంట్లో ఈ కబ్జా చేసింది ఎవరు? ల్యాండ్ పూలింగ్ పేరు మీద ప్రభుత్వమే చేసింది చాలా వరకు. గత ప్రభుత్వం 10 ఏళ్ళు చేసింది. సో మరి ప్రభుత్వం చేసిన భూములు, కబ్జా చేసిన భూములు ఉన్నాయి కదా, మరి వాటిని నమ్మచ్చు కదా. మీరు వీటి జోలికి ఎందుకు పోతారు? విశ్వవిద్యాలయాల భూముల జోలికి ఎందుకు పోతారు? వాళ్ళ దళితుల భూములు పాపం చాలా మందికి అన్యాకరణకు గురైనాయి అవన్నీ. మరి ఆ భూములు ఏమైనాయి అసలు? సో వాటి మీద ఒకసారి న్యాయ విచారణ కమిషన్ వేయచ్చు కదా ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం దగ్గర ఇప్పుడు ఏదైతే భూమి ఉంటుందో, ప్రభుత్వ భూమి ఉంటుందో అది అమ్ముకోవచ్చు, కానీ అది ప్రభుత్వ భూమి కాదు, విశ్వవిద్యాలయం భూమి. సో కాబట్టి అటువంటిప్పుడు అమ్మే హక్కు ప్రభుత్వానికి ఉండదు. విశ్వవిద్యాలయం కూడా యజమాన్యం కూడా అంత ఈజీగా అమ్మేయండి అని చెప్పేస్తే రేపు భవిష్యత్ తరాలు ఏం కావాలి? అసలు తెలంగాణలో లాండ్ ఆర్డర్ కరెక్ట్ ఉందంటారు సార్? ఉన్నది అంటే ఖచ్చితంగా మనం అంటే కొంత ప్రాబ్లం అయితే నడుస్తుంది. బట్ ఈ హోంశాఖ కూడా ఎవరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ దగ్గర ఉంది శాఖ. సో కాబట్టి ఇప్పుడు అంతే మంత్రివర్గ విస్తరణ ఉంది కదా, 2వ తారీఖు అంటున్నారు కదా. దాంట్లో హోం శాఖ కొంతమందికి ఇవ్వచ్చు, విద్యాశాఖ వరకు ఇవ్వచ్చు. ఈ ముఖ్యమైన శాఖలు టైంలో జరిగే అవకాశం ఉంటుంది. ఈ మంత్రివర్గ విస్తరణలో ఎవరికి వచ్చే అవకాశం ఉందంటారు సార్? 4 శాఖలు ఉన్నాయి కదా ఇప్పుడు ప్రస్తుతానికి. అంటే అక్కడ డిమాండ్ అయితే మాదిగలకు ఇవ్వాలని చెప్పి మాధకృష్ణ గారు అంటున్నారు. ఖచ్చితంగా న్యాయమైన డిమాండే అది. ఎందుకంటే ఇప్పుడు మాదిగల్లో ఒక్కరు లేరు. దామరా నరసింహ గారిని కూడా మాదిగ కాదంటున్నారు, మోచి అంటున్నారు. సో అంటే ఎస్సీలో ఒక ఉపకులం, మాదిగల్లో ఒక ఉపకులం. అట్లాగే బట్టి గారు మాలల్లో ఒక ఉపకులం 6. తర్వాత మాలకు ఆల్రెడీ స్పీకర్ పదవి ఇచ్చారు కాబట్టి మాదిగకు 2 పదవులు రావాలి యాక్చువల్గా ఆయన జనాభా లెక్కల ప్రకారం అయితే. అట్లీస్ట్ ఒక్కటైనా రావాలి కదా మాదిగలకు. సో కాబట్టి మాదిగలకు అనివార్యంగా ఒకటి ఇవ్వాల్సిన పరిస్థితి. బట్ మాదిగల కంటే వివేక్ గారి పేరు ఎక్కువ వినబడుతుంది, మాలకి వినబడుతుంది. సో కాబట్టి మరి ఏం జరుగుతుందో చూడాలి. బట్ మాదిగలకు ఇవ్వాలనే డిమాండ్ అయితే చాలా మంది, ముఖ్యంగా మాలాంటి వాళ్ళు, ప్రోగ్రెసివ్ వాళ్ళ వాళ్ళు మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ మాల స్పీకర్ ఉన్నాడు, ఒక డిప్యూటీ సీఎం ఉన్నారు మాల ఉపకులం. ఇక్కడ మాదిగ ఉపకులం నుండి ఉన్నప్పుడు మాదిగ లేరు కాబట్టి అట్లీస్ట్ మాదిగకు ఒకటైనా రావాలి. తర్వాత వివేక్ గారికి ఒకవేళ ఇస్తే మాదిగలకు 2 ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ ఇస్తే మాదిగలకి ఇటు 2 ఇవ్వాల్సి వస్తుంది. ఆల్రెడీ ఇంకోటి వివేక్ గారికి ఇస్తే ఇక్కడ మాదిగలకు 2 మంత్రి పదవులు. మరి అట్లా ఇస్తారా? ఉన్నాయండి. సో మాల మాదిగలకే 3 పోతే మరి మిగతా సంగతి ఏంది? మిగతా వాళ్ళ సంగతి ఏంది? బీసీల సంగతి ఏంది? మహిళల సంగతి ఏంది? మళ్ళీ ఈ రెడ్లు కూడా చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు ఎవరైతే రాజగోపాల్ రెడ్డి గారు నాకు హోంశాఖ అంటే చాలా ఇష్టం అట్లా అని చెప్పి నేను అదే అంటే ఏ మంత్రి పదవి ఇచ్చినా నేను సమర్థంగా ఎదుర్కోగలనని అంటున్నారు. అదే ఇప్పటికే రెడ్లు రేవంత్ మరి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందంటారా? ఎట్లా ఇస్తారండి? ఇప్పుడు వాళ్ళ అన్న ఆల్రెడీ మంత్రి,
ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు కదా ఆయన ఉమ్, మంత్రి, మళ్ళీ ఉమ్, ఈయనకు మంత్రి అంటే అన్నదమ్ముల ఇంట్లో అన్నదమ్ములకి ఇద్దరికి ఇస్తారా ఉమ్, ఆ మంత్రి పదవులు ఇస్తారా? ఉమ్. ఇప్పుడు ఎక్కడ ఇస్తారు? ఇప్పుడు ఎక్కడ డైరెక్ట్ ఉన్నాయి? ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా సార్ ఆయన. ఉన్నాయి, కరెక్టే ఆ, అడుగుతప్పుడు ఎవరికైనా ఉంటుందండి. ఉమ్, ఇప్పుడు ఆయనకు ఉంటుంది. అట్లాంటి వివేక్ ఉన్నాడు, వివేక్ కూడా నాకు వస్తాయని అంటున్నాడు. ఇప్పుడు మరి మాదిగలు ఊరుకుంటారా? మందకృష్ణ గారు ఇప్పటికే కొట్లాడుతున్నారు, రావాలంటున్నారు. మరి ఇంత అవును. పెద్ద ఉద్యమం చేస్తుంటే కూడా మాదిగలకు ఇవ్వనంటే కాంగ్రెస్ పార్టీ దూరం కాదని మాదిగలకు వర్గీకరణ చేసి కూడా లాభం ఏముంటుంది? ఉమ్, వర్గీకరణ చేసి మాదిగలకు మంత్రి పదవి ఇవ్వకపోతే దూరం కాదా పార్టీ? ఇప్పటికే 2 ఎంపీ టికెట్లు ఇవ్వలేదు, అలాగే 4 ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదు మాదిగలకి. సో కాబట్టి ఖచ్చితంగా మాదిగల నుండి కూడా డిమాండ్ వస్తుంది కదా. కాబట్టి ఎక్కడైనా కొంత కాంప్రమైజ్ కావాల్సిందే ప్రభుత్వంలో. సార్ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ నేను 10 ఏళ్ళు ఇంకో 5 ఏళ్ళు ఉంటా నేను ముఖ్యమంత్రిగా అంటున్నప్పుడు మరి మెజార్టీ మాదిగల్ని, మెజార్టీలో ఉన్న బీసీలను, ముదిరాజులని ఇట్లా మెజార్టీ కమ్యూనిటీస్కి ఇవ్వక తప్పదు కదా. సో ఆ రకంగా ముదిరాజుకి ఒకటి రావాలి, మాదిగలకు ఒకటి రావాలి ముందైతే. తర్వాత మహిళలకు ఒక అవకాశం రావాలి, మైనార్టీలకు ఈ 4 అయితే, ఈ 4 విభాగాలు అయితే రావాలి. సో అది న్యాయము అనుకుంటాను నేనైతే. ఇప్పుడు ఎవరికైతే మంత్రి పదవి ఇచ్చారో వాళ్ళని కొంతమందిని మార్చే అవకాశం ఉందని కూడా నడుస్తుంది. పొంగులేటి గారిని కానీ, లేదంటే కొండ సురేఖ గారిని కానీ కొన్ని అంటున్నారు. నడుస్తున్నాయి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని డ్రాప్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉందని కూడా అంటారు. ముఖ్యమంత్రి సాధ్యమైంది అది? ఎందుకు కాదండి? ఏదైనా సాధ్యమే రాజకీయాలలో. ఉమ్, రాజకీయాలలో ఏదైనా సాధ్యమే. తిమ్మిని పంపు చేయొచ్చు, పంపిని తిమ్మి చేయొచ్చు. ముఖ్యమంత్రి రాత్రి కూడా మారుతారు కాంగ్రెస్ లో, ఉమ్, పెద్ద సమస్య కాదు రాజకీయాలలో. అందులో కాంగ్రెస్ రాజకీయాలలో ఏదైనా సాధ్యమే. ఏదైనా సాధ్యమే, ఎందుకంటే ఒక యూనిట్ ఉండదు అంటారు. ఎస్. ఎస్సీ వర్గీకరణ బిల్లుని అసెంబ్లీలో మొన్న ఆమోదించడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు సార్? 3 కులాలుగా, అది 3 డివిజన్లుగా, గ్రూపులుగా విభజించారు. దీన్ని ఎలా చూడొచ్చు? మంచిగానే చేశారు, బాగానే చేశారు. అదేంటంటే జనాభా 2011 జనాభా, అది కూడా కేంద్ర ప్రభుత్వం చేసిన జనాభా కాబట్టి ఆ జనాభా లెక్కల ప్రకారంగా కరెక్ట్గా వాటా ఇచ్చారు. ఎందుకంటే మాదిగా అండ్ ఉప కులాలకు 9%, అండ్ మాలా అండ్ ఉప కులాలకి, వాళ్ళ ఉప కులాలకి 5%, అట్లాగే మళ్ళీ మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాలకు 1%. జనాభా లెక్కల ప్రకారంగానైతే మంచిగానే ఇచ్చారు. బట్ రోస్టర్ పాయింట్లో మాత్రం మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాలకు ఫస్ట్ ఇవ్వాలి కానీ మాదిగలకు ఇచ్చారు. మాదిగలకు ఇచ్చారు. మాదిగలకు ఇవ్వకుండా మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాలకు ఇచ్చుంటే బాగుండేది రోస్టర్లో. ఎందుకంటే ఇంతవరకు లబ్ధి పొందిన వాళ్ళకి ఫస్ట్ ఇవ్వాలి కదా. సో అట్లాగే మాదిగలు అంతో ఇంత లబ్ధి పొందారు ఉప కులాలతో పోల్చుకుంటే. కాబట్టి ఫస్ట్ ఉప కులాలకు ఇచ్చి తర్వాత మాదిగలకి ఇవ్వాల్సి ఉంది. బట్ ఇందులో రోస్టర్లు ఏం చేశారు? మాదిగలకు ముందు ఇచ్చారు, తర్వాత ఉప కులాలకు ఇచ్చారు, తర్వాత మాలలకు ఇచ్చారు. సో ఇట్లా కొంత రోస్టర్ పాయింట్ కొంత అటు ఇటు చేశారు కానీ బట్ ఓవరాల్గా వర్గీకరణ 30 ఏళ్ళ ఆశయాన్ని నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ సాఫల్యం చెందినది అనుకోవాలి మనం. మందకృష్ణ మాదిగ గారు అల్పరగని పోరాటం చేశారు దీని గురించి. అసలు ఆయన గురించి ఏం చెప్తారు మీరు? ఆయన పోరాట యోధుడు, పోరాట నాయకుడు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో 30 ఏళ్ళ పోరాటానికి ఆయన ఎవరు కావాలి, ఆయన పేటెంట్ రైట్. ఆయన ఆ క్రెడిట్ అంతా ఆయనదే. వర్గీకరణ ఇవాళ చట్టం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే క్రెడిట్ గోస్ టు మందకృష్ణ మాదిగ. ప్రభుత్వంకి వస్తుంది, క్రెడిట్ రాదని కాదు. బట్ ఉద్యమ నాయకుడు కదా, 30 ఏళ్ళ సమస్యను ఇవాళ ముందర పెట్టి జనం ప్రభుత్వాల ముందర పెట్టినోడు కదా నాయకుడు. కాబట్టి ఖచ్చితంగా వర్గీకరణ క్రెడిట్ గోస్ టు మందకృష్ణ మాదిగ. మందకృష్ణ మాదిగ గారు అన్నారు అసలు ఇది బీజం పడడానికి కారణం చంద్రబాబు గారు అని. చంద్రబాబు నాయుడు గారు నిజంగానే అప్పుడు కాంగ్రెస్ పార్టీ మాలలకు అవకాశాలు ఇచ్చింది. సో మాదిగలకు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ మాదిగలకు ఎక్కువ అవకాశం ఇచ్చింది. ఖచ్చితంగా మీరు చూసుకుంటే తెలుగుదేశం పార్టీలోనే ఎక్కువ మాదిగలకు అవకాశాలు ఉన్నాయి, మంత్రులు అయిన వాళ్ళే. ఇప్పుడు అక్కడ చూసుకున్నా కూడా ఇక్కడ ఒక ఎస్సీ, ఒక మాదిగ ఎంపీ లేడు, అక్కడ ఉన్నాడు మరి మాదిగ ఎంపీ. అక్కడ మాదిగ మంత్రులు ఉన్నారు, మరి ఇక్కడ లేరు ఇంకా. మరి అట్లాంటి చంద్రబాబు న్యాయమే కదా మాదిగలకు. గతంలో చేసి చూపెట్టాడు కదా, కొంతకాలం 4 ఏళ్ళు వర్గీకరణ ఫలాలు అందించాడు కదా. సరే తప్పు రైట్ ఒకటైతే చేసి కానీ మొత్తం ప్రాపర్గా చేయకపోయినా మొత్తానికైతే ఒక మాదిగలకు న్యాయం అయితే చేయగలిగాడు. ఖచ్చితంగా చంద్రబాబు ఆ విషయంలో మాదిగలకు న్యాయం చేసినట్టే లెక్క. డీలిమిటేషన్ సార్, దీని మీద పెద్ద చర్చ నడుస్తుంది. అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి? అసలు డీలిమిటేషన్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఒక పార్లమెంటు సంఖ్యను, అసెంబ్లీ సంఖ్యను పునర్విభజించాడు. పునర్విభజన చేసేటప్పుడు సీట్ల సంఖ్యలు మారే అవకాశం ఉంటుంది. తర్వాత రిజర్వేషన్ల సంఖ్య మారే అవకాశం. ఇప్పుడు 1971లో ఆగిపోయిన డీలిమిటేషన్ ఇప్పటిదాకా మళ్ళీ జరగలేదు. తర్వాత ఎందుకు జరగలేదంటే ఇప్పుడు దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో అక్కడ ఇందిరాగాంధీ గారు కూడా దాన్ని వాయిదా వేశారు 25 ఏళ్ళు. తర్వాత వాజ్పేయి గారు కూడా వాయిదా వేశారు. అంటే ఒక 50 ఏళ్ళుగా ఇది జరగలేదు. ఇప్పుడు మోడీ గారు 1 నేషన్ 1 ఎలక్షన్ అంటున్నాడు కాబట్టి, జమిలీ ఎలక్షన్ అంటున్నాడు కాబట్టి
తర్వాత బీసీ మన ఉమెన్ బిల్ తెచ్చాడు కాబట్టి దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలంటే డీలిమిటేషన్ చేయాలి. డీలిమిటేషన్ చేసిన తర్వాత ఆ లెక్కలు వచ్చిన తర్వాత మహిళలకు ఎక్కడెక్కడ సీట్లు రిజర్వ్ చేయాలి అనే అంశాన్ని కనుక ఫిక్స్ చేయాలంటే ఖచ్చితంగా డీలిమిటేషన్ చేయాలి. సో కాబట్టి డీలిమిటేషన్ లెక్కలు పునర్విభజన అనేది జరగాలి, పార్లమెంట్ పునర్విభజన జరగాలి. సో దాంతోపాటు ఏపీ తెలంగాణ విభజన జరిగింది కాబట్టి ఆ అసెంబ్లీ కూడా విభజన జరుగుతుంది. కాబట్టి ప్రాబ్లం ఏంటంటే ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ అవి అతిపెద్ద రాష్ట్రాలుగా మొదటి నుండి ఉన్నాయి. ఈవెన్ బీహార్ కొంత విభజన జరిగిన, యూపీ యొక్క భాగం విభజన జరిగిన, ఇంకా 80 ఎంపీలు అట్లే ఉన్నాయి. కాబట్టి ఇలా ఏపీని విభజించిన వాళ్ళు యూపీని ఎందుకు విభజించలేదు? యూపీని, బీహార్ను, మధ్యప్రదేశ్ని విభజించి ఉంటే ఖచ్చితంగా ఇవాళ ఈ సమస్య వచ్చేది కాదు, డీలిమిటేషన్ సమస్య వచ్చేది కాదు, అక్కడ పెరిగేది కాదు, ఉత్తర భారతదేశంలో బాగా పెరిగేది కాదు, ఏ రాష్ట్రంగా రాష్ట్రంగా తగ్గేది. ఇప్పుడు ఏమైతుంది, 3 రాష్ట్రాలు కలిపితేనే అధికారం వస్తుంది వాళ్ళకు, ఇంకా 3 రాష్ట్రాలు కలిపితే మరి అటువంటిప్పుడు మిగతా రాష్ట్రాల సంగతి ఏంది? కాబట్టి రాజకీయ ప్రాతినిధ్యం పడిపోతుంది. ఒకటి. 2 సంఖ్య పెరుగుతుంది బాగా. ఎట్లా అంటే ఉత్తరప్రదేశ్ ఉంది, ఇప్పుడు 80 ఉన్నాయి, ఒకే 140 కూడా అవుతున్నాయి డీలిమిటేషన్ తర్వాత. అంటే ఒకటేసారి ఎంత పెరుగుతుంది చూడండి. బీహార్ ఉంది 79 అవుతుంది, అంటే 50నే కాస్త 30 పెరిగిపోతున్నాయి. అంటే వాళ్ళ ఒక్క ప్రాంతంలోనే 3 రాష్ట్రాలలోనే 200 పైగా సీట్లు పెరిగిపోతుంది. సార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడే భాష ఎలా ఉంది? బట్టలు కూడా తీసి కొడతా, తోలు తీస్తా, దీంట్లో మీరు ఏమంటారు? అసలు తొండలు దొరుకుతా అది నేను అట్లాంటి భాష నేనైతే సమర్థించాను. ఎవరు మాట్లాడినా, గతంలో కేసీఆర్ మాట్లాడినా, ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడినా, ఇప్పుడు ఇంకెవరు మాట్లాడినా కూడా అట్లాంటి భాష కరెక్ట్ కాదు, పార్లమెంటరీ భాష కాదు, జనం ఆమోదించే భాష కాదు. సో రాజకీయ ప్రయోజనాల కోసం మీరు మాట్లాడచ్చు కాక అట్లాంటి భాష. బట్ ఓవరాల్గా అది మీ వ్యక్తిత్వానికి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు డైనమిక్ లీడర్గా ఇవాళ ఎస్టాబ్లిష్ అవుతున్నాడు. 28వ ర్యాంకు వచ్చింది జాతీయ దేశంలో శక్తివంతుల లీడర్లో 28వ స్థాయికి ఎదిగింది ఆయన. ఇప్పుడు మరి అట్లాంటి వాడు అంటే దాదాపుగా 11 ర్యాంకులు అధిగమించాడు. అంటే పాలసీ నిర్ణయంలో కానీ, లేదంటే డిసిషన్ మేకింగ్ కానీ, తెలంగాణను పునర్నిర్మాణం చేయడంలో కానీ శక్తివంతులుగా ఎదుగుతున్న క్రమంలో నువ్వు నీ భాష వల్ల బలహీనమైపోతుంది. సో కాబట్టి భాషను తగ్గించుకోగలిగితే, భాష ఒక్కటి తిట్టినంత మాత్రాన నువ్వు శక్తివంతం అయితే అనుకోవద్దు, నీ విధానాల వల్ల అవుతారు. ఆయన పాలసీలు, ఇప్పుడు పాలసీలు స్ట్రాంగ్గా కొన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు కాబట్టి ఇవాళ డీలిమిటేషన్ విషయంలో అద్భుతంగా మాట్లాడాడు, అసెంబ్లీలో కూడా తీర్మానం చేశాడు. సో అదొక పాలసీగా. అట్లాగే ఇవాళ వర్గీకరణ విషయం దానికి ఆమోదించాడు, ఒక పాలసీ చేశాడు. అట్లాగే బీసీలకు 42%, ఇట్లాంటి పాలసీల విషయంలో అన్న మాట ప్రకారం చేసేసాడు ఆయన. అంటే ఒక జనరల్గా 15 నెలల్లో కంప్లీట్గా ఆయన ప్రామిస్లలో చేసి పడేస్తున్నాడు. అంత పాలసీ మేకర్గా తయారయ్యాడు. మరి అట్లాంటి వాడు మళ్ళీ ఇట్లాంటి భాష వాడితే ప్రజల్లో చులకనవుతారు. సో కాబట్టి అట్లాంటి భాష మంచిది కాదు, ఆయనకే మంచిది కాదు. ఇంకా రేవంత్ రెడ్డి గారు దక్షిణాదిలో రాజశేఖర రెడ్డి గారి తర్వాత అత్యంత శక్తివంతమైన లీడర్గా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. భాష కొద్దిగా తగ్గించుకుంటే మంచిది. ఎవరైతే ఎక్స్ మినిస్టర్ జయేశ్వర్ రెడ్డి గారు, బీఆర్ఎస్ నాయకుడు జయేశ్వర్ రెడ్డి గారిని అసెంబ్లీలో సస్పెండ్ చేయడం జరిగింది, స్పీకర్ని అవమానపరిచాడని చెప్పి, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే అసెంబ్లీలో ఫర్దర్గా, అంటే అసెంబ్లీలో అయితే అసెంబ్లీ వరకు మాత్రం స్పీకర్ సుప్రీం, ఈవెన్ కోర్టులు కూడా ఆయనను ఏం చేయలేవు. కాబట్టి డిసిషన్ మేకర్ ఆయన కాబట్టి సో ఆయనను కొంచెం పొలైట్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆయన కొంచెం మాట్లాడిన భాష ధిక్కరించినట్టుగా ఉంది. ధిక్కరించడం వేరు, ప్రశ్నించడం వేరు. ఇప్పుడు ప్రశ్న వేయించడం వేరు, ధిక్కరించడం వేరు. ఆయన ఆర్డర్ని ధిక్కరించినట్టయింది. సో అట్లా కాకుండా ఉంటే బాగుండేది. అందులో ఇంకోటి, ఆయన మీరు మా అందరి తరపున అక్కడ కూర్చున్నారు, మీరు పెద్ద మనిషిగా, మీ సొంతం కాదు అన్నాడు కదా. అంటే ఇప్పుడు స్పీకర్ మన ఇంట్లో తండ్రి ఉంటాడు, మనం ఏమనుకుంటాం తండ్రిని? మనందరి ఫ్యామిలీ పెద్ద, మనం గౌరవిస్తాం. అవును, ఆయన కొన్ని తప్పులు చేసినా కూడా గౌరవిస్తాం, ఎందుకంటే తండ్రి కాబట్టి. అట్లనే స్పీకర్ గారు కూడా తప్పులు చేసినా కూడా ఆయన గౌరవించాలి, గౌరవంగానే మాట్లాడాలి. మాట్లాడితే ఏమవుతుందంటే ఆ సభకు గౌరవించినట్టు అవుతుంది. అట్లా ఇంట్లో పెద్దని ఎట్లయితే మనం గౌరవిస్తాం, తానా కోపం పడవచ్చు కాక, కానీ ఆయన కూడా నాన్న ఇది తప్పు అంటాం, నువ్వు వేరే అనడానికి అనేది అనం జనరల్గా 99%. ఎందుకంటే మన కన్నతరి కాబట్టి. స్పీకర్ కూడా ఇప్పుడు అందరికీ ఆ రకమైన పెద్ద కాబట్టి ఆ రకం కొంచెం గౌరవంగా ఉంటే బాగుంటుంది. ఒక పెద్ద మనిషిలాగా
ఆ పదవిలో స్పీకర్ కుర్చీలో కూర్చున్న ఒక పెద్ద మనిషి లాంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారు మరే ఒక మహిళని అవమానపరిచాడు కదా. సునీత లక్ష్మారెడ్డి గారిని నువ్వు మాట్లాడుతుంటే నాకైనా బుద్ధి అట్లా ఎట్లయినా ఇంటూరో నాకు తెలియదు అన్నాడు. ఆయన అది కూడా మాట్లాడడం మరి కరెక్ట్ కాదు. అది ఎంతవరకు ఎందుకంటే అది కరెక్ట్ కూడా స్పీకర్ గారు ఎంత మాట్లాడినా ఉమ్, ఒక మహిళను గౌరవ సభ్యురాలు ఎట్లా అవమానపరుస్తారు కదా, తప్పు కదా, ఆ. అది కూడా తప్పే. ఇప్పుడు దాన్ని కూడా మనం సమర్థించాలి. ఉమ్. సో దీన్ని ఎట్లయితే మనం సమర్థిస్తలేము దాన్ని కూడా సమర్థించాలి. సరే, ఇప్పుడు రైతు రుణమాఫీ ఏదైతే ప్రభుత్వం రైతు రుణమాఫీ 2 లక్షలు మాఫ్ చేసామని చెప్పి అంటారు, ఈ ప్రతిపక్షాలు బీఆర్ఎస్ వాళ్ళు చేయలేదంటారు. దీన్ని ఎలా చూడొచ్చు అసలు? రుణమాఫీ అయితే జరిగింది, మొత్తం అందరికి జరగలేదు. కొన్ని టెక్నికల్ అంశాలు వచ్చినాయి. ఉమ్, 42 లక్షల మంది అలా 22 లక్షల మంది అయినా ఇంకా 20 లక్షల మంది ఉమ్, టెక్నికల్ అంశం పరంగా కొంతమందికి రాలేదు అనేది అక్కడ మనకు ఈవెన్ ఆఫీసర్లు అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా చెప్తున్నారు, ఉమ్, రైతులు కూడా చెప్తున్నారు. దాన్ని మళ్ళీ చేస్తామని చెప్తున్నారు వీళ్ళు. సో బడ్జెట్ వచ్చిన దాన్ని బట్టి కూడా ఇవ్వచ్చు. కాబట్టి అసలే రాలేదనడం తప్పు. ఉమ్, 22 లక్షల మందికి అయితే వచ్చింది. అందులో మీరు 1 లక్ష రూపాయలు చేయడానికే మీరు వాయిదాల పద్ధతిలో తీసుకున్నారు. 25,000 ఒకసారి, 25,000 ఒకసారి, అంటే ఒక సంవత్సరంలో 4 సార్లు తీసుకున్నారు. కానీ వీళ్ళు ఒకటేసారి 2 లక్షల రుణమాఫీ చేశారు కదా. కాబట్టి మరి దాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే కదా. మళ్ళీ ఇంకోటి కూడా వ్యవసాయ కూలీలకి ఇంతవరకు ఎవరు ఇవ్వలే. ఉమ్, గత 10 ఏళ్లలో మీరు రైతు బంధించినా కానీ వ్యవసాయ కూలీల గురించి ఇవ్వలే, ₹1 ఇవ్వలేదు. ఉమ్, అలాగే వీళ్ళకు కూడా కౌలుదారులకు ఇప్పుడు ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంది వ్యవసాయ కూలీలు, కౌలుదారులు. కౌలుదారులు. మరి వీళ్ళిద్దరిని వాళ్ళ 15,000 వాళ్ళకి ఇస్తున్నాడు, 12,000 వీళ్ళకి ఇస్తున్నాడు. మరి దాన్ని అప్రిషియేట్ చేయాలి కదా మనం. కాబట్టి ఆ గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో దుబారా లేకుండా ఉన్న వాళ్ళకి, సంపన్నులకి, డబ్బులు ఉన్న వాళ్ళకి, లేకుంటే పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి, వాళ్ళ భూములకి, లేదా పడవబడ్డ భూములకి ఇచ్చినాం. అట్లా కాకుండా ఇప్పుడు కొంచెం సాగులో ఉన్న భూమికి వాళ్ళకి మాత్రం ఇస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. కాబట్టి దీన్ని మనం ఇట్లాంటి వాటిని స్వాగతించాలి. ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు, ఈ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేసే అవకాశం ఉందంటారా? ఉంటుందండి, నా దృష్టిలో అయితే ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటున్నానంటే, ఎప్పుడైనా ఒక ప్రభుత్వం ఖచ్చితంగా చిత్తశుద్ధితో ఉంటే సాధ్యమవుతుంది దేనికైనా. వాళ్ళ చాలా ఇంత అప్పులు ఉన్నా సరే మెల్లమెల్లగా ఒక్కొక్కటి వాళ్ళు ఏదైతే గ్యారెంటీలు ఇచ్చారో మెల్లమెల్లగా సిలిండర్ చేస్తున్నారు. సిలిండర్ ఆల్రెడీ కరెంట్ చేశారు, హెల్త్ 10 లక్షల వరకు పెంచారు, తర్వాత బస్సు ఫ్రీ ఇచ్చారు, మొదటి నుండి బస్సు ఫ్రీ ఇచ్చారు. ఇట్లా 6 గ్యారెంటీలలో 4 గ్యారెంటీలు ఆల్రెడీ అమలైనాయి. ఇంకా కావాల్సిన 2 గ్యారెంటీలు. ఆ 2 గ్యారెంటీలలో హౌసింగ్ ఆల్రెడీ మొదలైంది, హౌసింగ్ స్కీమ్ ఒకటి మొదలైపోయింది కదా. తర్వాత ఇంకొకటి ఏముంది నాకు తెలిసి, ఇంకొకటి ఏదో ఒకటి మిగిలి ఉన్నట్టుంది, దాన్ని కూడా అమలు చేస్తామంటున్నారు. ఇంకా అదనంగా ఇంకా సన్న బియ్యం ఇస్తామని చెప్పేసి అనలేదు, వాళ్ళు ఇస్తున్నారు. నిన్ననే మొదలైంది, అది మంచిదే కదా. ఇప్పుడు సన్న బియ్యం హాస్టల్స్కు, ఒకప్పుడు హాస్టల్స్కే ఇచ్చేది, ఇప్పుడు ప్రజలకు కూడా ఇస్తున్నారు. సన్న బియ్యం అనేది మంచి విషయము. ఇట్లా కొన్ని మొదలవుతున్నాయి. కాబట్టి మొదలవుతానే మనం వెల్కమ్ చెప్పాలి. కాకపోతే ఇంకా 4,000 రూపాయలు వీళ్ళకి ఇయ్యనట్టున్నారు. ఎవరికి? భరోసా పెన్షన్ వాళ్ళకి 2,000 ఇస్తున్నట్టున్నారు. ఇంకా దాన్ని 4,000, అదొకటి మహాలక్ష్మి స్కీమ్ ఒకటి, నిరుద్యోగ భృతి ఒకటి, తర్వాత ఈ బంగారం దానికి ఏది పెళ్లికి తులం బంగారం, ఇట్లాంటివి కొన్ని మిగిలి ఉన్నాయి. సో కాబట్టి అవి కూడా రాను అమలు చేస్తారేమో. బడ్జెట్ బట్టి మెల్లమెల్లగా ఒకటి ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి అన్నారు కదా. మేము డబ్బులు బట్టి వచ్చే ఆదాయాన్ని బట్టి మేము ఈ స్కీములన్నీ కూడా అమలు చేస్తామంటున్నారు. కాబట్టి చేస్తున్న దాన్ని స్వాగతించాలి. అసలు చేయకుండా కంటే కూడా అంతో కొంత స్టార్ట్ అయితే అయింది, అక్కడ వరకు స్వాగతిద్దాం. ఇంకా చేయకపోతే చేయమని ఒత్తిడి చేద్దాం. ప్రజల ద్వారా, ప్రజలు ఊరుకోరు. ఇప్పుడు హామీ ఇచ్చిన తర్వాత ప్రజలు ఊరుకుంటారా? రేపు లోకల్ వార్డు ఎన్నికలు రాబోతున్నాయి, నువ్వు నాకు ఏమి ఇచ్చినావు, నాకు ఇవ్వలేదు, తులం బంగారం ఇస్తాను ఇవ్వలేదు, నాకు డబ్బులు మన ఇల్లు ఇవ్వమంటే ఇస్తాను ఇవ్వలేదు, ఇట్లా అన్నీ అడుగుతారు ప్రజలు. కాబట్టి ఊరుకోరు కదా ప్రజలు. కాబట్టి మనకంటే ముందు ప్రజలు తెలియకళ్ళు, కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కేసీఆర్ని ఉరి తీసినా తప్పు లేదని చెప్పి రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఎలా చూడొచ్చు? తెలంగాణ పాలించడం, కాళేశ్వరం అనేది అదొకటి పెద్ద ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు అంత పెద్దగా ఫ్రూట్స్ ఇచ్చిందైతే నేను అనుకోను. ఎందుకంటే ఇప్పుడు దానికి 1,00,000 కోటి ఎకరాల దాకా అన్నారు. ఇప్పుడు దాని కనీసం కరెంటు బిల్లే, కనీసం ప్రతి నెల కరెంటు బిల్లే కట్టలేని స్థితిలో ఉన్నారు. ఒక్క పిల్లర్ కూలిపోతేనే దాన్ని నిర్మాణం చేయలేని స్థితిలో ఉంది ప్రభుత్వం. సో కాబట్టి ఇవాళ దానికి అంత పెద్ద దానికంటే కూడా చిన్న ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో ఆ చిన్న ప్రాజెక్టులు ఎక్కువ మేలు చేస్తాయి. ఇప్పుడు చెరువులు ఉన్నాయనుకో, చెరువులను పుడక తీసి చెరువుల కట్టల కాడిస్తే అక్కడ ఊర్లో ఉన్న గ్రామంలో ఉన్న వాటి అన్నిటికీ నీళ్ళు వస్తాయి. చెరువు పుడకలు తీసి చెరువులకు నీళ్ళు వస్తాయి.
అట్లనే అక్కడక్కడ చిన్న చిన్న చెరువులు ఉన్నాయి కదా, ఆ చెరువులకు సంబంధించి మంచి అక్కడక్కడ చిన్న చిన్న కాలువలు కనుక కట్టేయగలిగితే అది ప్రాపర్గా వెళ్ళిపోతుంది. కానీ ఇది ఎత్తిపోతల పథకం, అక్కడికి వెళ్ళి పైకి తీసుకోవాలి, పైకి నుండి మళ్ళీ కింది తీయాలి. సో ఇది అన్నెసెసరీ, చాలా డబ్బులు వృధా, తర్వాత తక్కువ పారకం ఉంది కాబట్టి దానివల్ల దానివల్ల అంత వృధా జరిగింది కాబట్టి ఆ మాట అనున్నాడేమో. బట్ అట్లా అనడానికి కరెక్ట్ కాదు. అది సరైన ఆ భాష సరైన పద్ధతి కాదు. ఏ ప్రభుత్వమైనా కొన్ని ఆలోచన చేస్తుంది, దానిలో తప్పులు జరుగుతాయి కామన్గా. సో దాన్ని ఎట్లా సరి చేయాలి? ఆల్రెడీ మీరు కమిషన్లు వేశారు, రికవరీ రాబట్టండి, దాంట్లో ఏమైనా తప్పులు జరుగుతాయి. అంతేగాని అట్లాంటి భాష మాట్లాడితే వచ్చేలా? మార్చర్ గురించి మాట్లాడారు మన రేవంత్ రెడ్డి గారు, స్వెచ్చరు మార్చర్ అది కరెక్ట్ కాదు, ఆ భాషని సమర్థించారు. అట్లాంటిది మార్చురి పదాలు, ఆయన చావకముందే ఆయన చంపేసి మార్చిలో పంపాలని, ఇదేం భాష అండి? ఇది ఒక ముఖ్యమంత్రి వాడే భాష కాదు. ఈ భాషను నేనైతే అసలు సమర్థించాను. కొంతమంది జర్నలిస్టుల మీద రేవంత్ రెడ్డి గారు కొంచెం అసహనంగా ఉన్నారు, జర్నలిస్టుల మీద కొంచెం సీరియస్ అవుతున్నాడు. ఆయన అనేది ఏంటంటే మా కుటుంబాలను బజార్కి ఇడుస్తున్నారు, మా ఫ్యామిలీ జోలికి వస్తున్నారు, అది మమ్మల్ని డైరెక్ట్ గా పైసలు ఇచ్చి తిట్టిపిస్తున్నారు. ఇవి ఇట్లాంటి వాళ్ళు అందరు జర్నలిస్టులు కాదు. ఆయన అందరినీ నేను అనట్లేదు, మీరు లిస్ట్ చేయండి ఎవరు లీగల్ జర్నలిస్టులు, ఎవరు ఇల్లీగల్ జర్నలిస్టులు. ఇల్లీగల్ జర్నలిస్టులు ఎవరైనా ఉంటే వాళ్ళని ఖచ్చితంగా మేము నిలదీస్తాం. లీగల్ జర్నలిస్టులు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళ జోలికి పోవు. ఇట్లాంటి అనవసరంగా కావాలని కొన్ని పార్టీలు ఇవాళ రేపు ఎట్లుంది, యూట్యూబ్ ఛానల్స్ అంటే ఇప్పుడు పోయి ఏదో పార్టీకి అనుబంధంగా పని చేస్తున్నాయి. అట్లా కాదు కదా. నాలాగా న్యూట్రల్గా నేను పెట్టుకున్న చిన్నది, నేను న్యూట్రల్గా చేసుకొని అన్నిటి విషయాలలో మాట్లాడినప్పుడు వాళ్ళకి అభ్యంతరం ఉండదు అందరి విషయంలో. కానీ ఒక్కరిని టార్గెట్ చేయడము, ఒక పార్టీనో లేదా ఒక నాయకుడిని టార్గెట్ చేయడం అనే దాన్ని వాళ్ళు తప్పు పడుతున్నారు. జర్నలిస్టు ప్రశ్నిస్తే జైలుకి వెళ్ళాల్సిందేనా? తప్పది. జర్నలిస్టులు ప్రశ్నించి జైలుకి వెళ్ళాల్సిందంటే మీరు అట్లాంటి పత్రికా స్వేచ్ఛ ఏమున్నట్టుగా? పత్రికా స్వేచ్ఛ ఎందుకు ఉన్నట్టు? రాజ్యాంగంలో ఆ స్వేచ్ఛ అనేది ఎందుకు పత్రికకు? తర్వాత ఇవాళ రేపు అయితే ప్రతి వాడు విలేకరే. సోషల్ మీడియా వచ్చిన తర్వాత, డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత, సెల్ ఫోన్ నోడు ప్రతి ఒక్కడు విలేకరే. చేయాలి, మన అన్యం జరిగితే పోస్ట్ చేయాలి, సమాజానికి అది చేయాలి. కాబట్టి కోర్టులు కూడా చెప్పాయి కదా సార్, ఏదైతే సోషల్ మీడియా ఉందో వాళ్ళు కూడా జర్నలిస్టులు అని చెప్పి కోర్టు కూడా చెప్పింది. ఇప్పుడు డిజిటల్ మీడియా యాక్ట్ కూడా వచ్చింది. యాక్ట్ లో కూడా ప్రతి వాడు జర్నలిస్ట్ గానే ఇవాళ చూడాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్తున్నది. కాబట్టి ఇవాళ 70% డిజిటల్ మీడియాని చూస్తున్నారు జనం, 30% మామూలు మీడియాని చూస్తున్నారు, రెగ్యులర్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా. మరి అటువంటిప్పుడు మరి డిజిటల్ మీడియా ఎవిడెన్స్ కాకుండా పోతుందా? డిజిటల్ మీడియా ఇవాళ విలేకరి కాకుండా పోతుందా? ఇవాళ డిజిటల్ మీడియానే అనేక విషయాలు బయటకు తీస్తుందండి, అనేక తప్పిదాలను బయటకు తీస్తుంది. కాబట్టి మళ్ళీ రేపు మన డిజిటల్ మీడియాను మాట్లాడినంత మాత్రాన, రేవంత్ రెడ్డి గారిని విమర్శించినంత మాత్రాన, ఇంకేమని వాళ్ళకి ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకమని కాదు. కొన్ని తప్పులు జరిగినప్పుడు సహజంగా బాధితుడైన వాడు మాట్లాడతాడు, దాన్ని మనం తప్పుగా స్వీకరించద్దు. ఖచ్చితంగా దీంట్లో ఎక్కడ వరకు వాస్తవం ఉంది, ఏ మేరకు లేదు, ఈయన కావాలని చేస్తున్నాడా లేదంటే వాస్తవం మాట్లాడుతున్నాడా అని చెప్పేసి విషయం గమనించి అట్లాంటి ఇక మాట్లాడితే బాగుంటుంది. ప్రతి ఒక్కరిని ఏదో మాట్లాడుతుండే వాస్తవాలు ఏదైనా తప్పు జరిగితే ప్రశ్నిస్తుండే జైలు పెడతా అంటే ఇక ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ఓట్లు ఎందుకు వేసినాము? మనం ప్రజాప్రభుత్వం అని ఇవాళ ఇలా పేరెట చెప్తాము, అది ప్రజాప్రభుత్వం ఎట్లయితుంది? ప్రశ్నిస్తే జైలు ఎత్తే జర్నలిస్టులను, ఇక ప్రజాప్రభుత్వం ఎట్లయితుంది? నియంత్రిత ప్రభుత్వం. సార్ ఇప్పుడు ప్రవీణ్ పగడాల మృతి జరిగినప్పటి నుంచి ఎవరైతే రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారో అతని టార్గెట్ చేసి చాలామంది అతని గురించి చాలా వల్గర్గా మాట్లాడుతున్నారు. దీనిపై మీరు ఏమంటారు అసలు? అదే నేను ఎవరిని వల్గర్గా మాట్లాడడానికి సహించను. ఒక మతం ఇప్పుడు ఆయన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాక ఇప్పుడు ప్రభుత్వం శిక్షిస్తుంది, కానీ నువ్వు నేను తిట్టినంత మాత్రాన అదేమన్నా అవుతుందా? తప్పు కదా. ఇప్పుడు మనం ప్రభుత్వాల పోలీసులో పెట్టుకునేది ఎందుకు? న్యాయ వ్యవస్థ ఎందుకున్నది? పదస్థమైన మనకు మనం తిట్టుకోవడానికి కోసం కాదు కదా. కాబట్టి ఇవాళ ప్రవీణ్ పగడాల విషయంలో ఆయన ఎవ్వరిని తిట్టాల్సిన పని లేదు. నీకు ఏదైనా ఉంటే ఐజీ గారి దగ్గర పోయి చెప్పుకోండి, రిటర్న్గా చెప్పుకోండి, లేదంటే మీకు ఓరల్ ఎవిడెన్స్ ఇవ్వండి, ఇట్లా వీడియో ఎవిడెన్స్ ఇవ్వండి, లేదంటే డైరెక్ట్ అదే అక్కడ ఎవరైతే జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఉంటారో నువ్వు ఇవ్వాలనుకుంటే అక్కడ పోయి జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ దగ్గర నీ వాంగ్మూలం ఇచ్చుకో. అంతేగాని రాధా మనోహర్ గారిను లేకపోతే క్రిస్టియన్స్ను దాంట్లో వాళ్ళను ఇలా అజయ్ బాబు ఆయనను ఇట్లాంటి ఎవరు అనుకోవడం నేనైతే అట్లాంటి సమర్థించానండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఏ మతమైనా సరే, నువ్వు నీ మతాన్ని నేను తిట్టడం, నా మతం, ఇది ఒక రకంగా వైరం పెంచుకోవడమే తప్ప తగ్గించుకోవడం కాదు. పరమత సహనం అనేది RSS కూడా చెప్తుంది.
నేను ఆర్ఎస్ఎస్ను బాగా అభినందిస్తా. ఉమ్, ఎందుకంటే ఆర్ఎస్ఎస్ మొదటి నుండి కూడా ఒక డిసిప్లిన్గా ఉంటున్న సంస్థ అది. సో ఇట్లాంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఉన్న వాళ్ళు ఇక్కడ నోరు తెరుతారు వాళ్ళు తెరవరు. ఇట్లాంటి వాళ్ళు వీళ్ళు తిట్టుకోవడం ఇట్లాంటివి ఉండే వాళ్ళ విధానం ఏదో చెప్పేసుకుంటారు వాళ్ళు మనం వాళ్ళ క్యాడర్కు. మతాలుగా వేరైనా కానీ మనుషులుగా ఒకటే కదా మనం. అదే అంటున్నా, మతాలుగా వేరైనా మనుషులుగా ఒకటే, భారతీయులు మనమంతా. కాబట్టి మనకు మనం తిట్టుకోవడం కరెక్ట్ కాదు. మీకు ఏదైనా అనుమానాలు ఉంటే మీరు కనుక చెప్పాలనుకుంటే పోయి డైరెక్ట్గా ఐజీ గారి దగ్గరికి వెళ్ళండి, లేదా కన్సర్న్ మెజిస్ట్రేట్ గారి దగ్గరికి వెళ్ళండి, మీ వాంగ్మూలం ఇచ్చుకొని అక్కడ వాస్తవం ఇది కాదు ఇది కాదు అని చెప్పుకోండి. అంతేగాని ఈయన తిట్టడం ఆయన తిట్టడము నువ్వు దొంగ ఇది చాలా అనవసరంగా ఈ రెండు మతాల మధ్య వైరుధ్యాన్ని పెంచుతున్నాయి. అవును, పెంచడం వల్ల మీరు మధ్యనే ఉంటారు, అమాయకులు బలవుతారు అక్కడ. అదే కదా మధ్యలో కాబట్టి ఏం తెలియని ప్రజలు ఇబ్బంది పడతారు. ఇబ్బంది పడతారు. కాబట్టి నేను ఇద్దరిని ఎవరైనా కూడా అటు క్రిస్టియన్స్నైనా ఇటు హిందువులనైనా నేను రిక్వెస్ట్ చేస్తామని, ఈవెన్ ముస్లింలు అయినా కూడా ఒకరు తిట్టుకోవడం మానేయాలి, ద్వేషించుకోవడం మానేద్దాం. అన్ని మతాలు రాజ్యాంగం ప్రకారం సమానం, అందరినీ గౌరవిద్దాం. మనమంతా మొదట భారతీయులం. ఈ భారతీయులుగా మనం మనుషులం. సో మనమంతా ఒక్కటి, రాజ్యాంగం మనల్ని ఒకటే అంటుంది. సో కాబట్టి మతం ఏదైనా కావచ్చు, అది వ్యక్తిగతం. సో మనుషులుగా మనమంతా ఒకటిగా మనం కలిసిమెలిసి ఉండాలి. కాబట్టి పరమత సహనం అనేది పాటిస్తూ ఆ దేవుని నువ్వు గౌరవించి, నీ దేవుని ఆయన గౌరవించు, నీ బైబుల్ను ఆయన భగవద్గీత నువ్వు ఇట్లా గౌరవించుకోవడం నేర్చుకోవాలి. కానీ ఇవి ఇట్లా విద్వేషాలు రెచ్చగొట్టి అయితే అది వేరే విధంగా దారితీస్తుంది, అనవసరంగా ఘర్షణకు దారితీస్తుంది, హింసకు దారితీస్తుంది. దీన్ని నేను సమాధించాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.